రైతులందరికీ శుభోదయం. ఇక రైతు భరోసా డబ్బులు అయితే పడడం అయితే జరిగింది. అందరికైతే పడుతున్నాయి. మీకు కూడా డబ్బులు అయితే పడ్డాయా లేదా అనేది అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలాగే ఇక విషయంలోకి వెళ్ళినట్టయితే అర్ధరాత్రి నుంచి అయితే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది. 1 నుండి 4, 5, 6 ఎకరాల వరకు అయితే పడినట్టయితే తెలుస్తుంది. ప్రభుత్వం అయితే ఈ జిల్లాల వరకు అయితే విడుదల చేయడం అయితే జరిగింది. పూర్తి వరకు చూసినట్లయితేనే ఆ జిల్లాలో మీ జిల్లా అనేది ఉందా లేదా, అలాగే మీ గ్రామం యొక్క సమాచారం కూడా ఈ వీడియోలను అయితే చాలా స్పష్టంగా కూడా వివరిస్తాను. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్త చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోర్రి. ఇక రైతు భరోసా స్కీమ్ టైటిల్ తెలంగాణ స్టేట్, అలాగే జనవరి 2025, 26 అయితే ప్రారంభిస్తున్నట్టు తెలిసింది. ఆదివారం సెలవు కావడంతో అకౌంట్లోకి అయితే డబ్బులు సోమవారం నాడునైతే విడుదల చేసిన ప్రభుత్వం అర్ధరాత్రి నుంచి అయితే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరైతే న్యూస్ అయితే చూసుకోవచ్చు. ప్రభుత్వం ఈ నెల 26 నుంచి అయితే రాత్రి 12 గంటల నుంచి అయితే ప్రభుత్వం అయితే రైతు భరోసా విడుదల చేయడం అయితే జరిగింది. తెలియని రైతులకు కూడా ప్రతి ఒక్కరికి కూడా వాట్సాప్ గ్రూపులలోనైతే తెలియజేయండి. సోమవారం నాడున వచ్చేసి అయితే మనకు రైతు భరోసానైతే మనకు ఉదయం 12 గంటల నుంచి అయితే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట. రైతులైతే అటు రాష్ట్ర వ్యాప్తంగా 16,345 గ్రామ వార్డు సభ్యులు పూర్తయ్యాని అయితే ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఈ 846 విలేజ్లలోనైతే రైతు భరోసా విడుదల చేసిన ప్రభుత్వం ఇక ఈసారి పంట వేసిన రైతులకే రైతు భరోసా అందిస్తామని అయితే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే చెప్పడం జరిగింది. అలాగే పంట బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పడం జరిగింది. ఎకరాకు 6,000 రూపాయల చొప్పున అయితే ఇస్తుందన్నమాట. 2 విడతలో 15,000 అయితే అందించాల్సి ఉంది. కానీ మనకు 12,000 అన్నారు. అంటే ఎకరాకు వచ్చేసి 6,000 రూపాయలు అయితే జమ చేయనుందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం. 6,000 రూపాయలైనా కూడా మనకు ఎంతో సంవత్సరానికి అయితే 12,000 రూపాయలు అయితే జమ చేయనుందన్నమాట. మరి పోయిన సీజన్కి డబ్బులు ఇవ్వలేదు, అలాగే ఈ సీజన్ కూడా ఇవ్వలేదు. మరి 2 కల్పిస్తున్నారా అని అయితే అడగడం అయితే జరుగుతుందన్నమాట. మనకు కూడా ఎలాంటి స్పష్టత కూడా లేదన్నమాట. 2 సీజన్లు కలిపి డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మనకు 12,000 రూపాయల చొప్పున రైతుల అకౌంట్లోనైతే జమ చేయనుందన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయాలు తీసుకున్నట్లయితే తెలుస్తుంది. ఇటు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా నిన్ననైతే ఉదయం అయితే మనకు మాట్లాడడం అయితే జరిగిందన్నమాట. రైతు భరోసా అనేది అయితే విడుదల చేయడం అయితే జరిగింది. అర్ధరాత్రి 12 గంటల నుంచి రైతుల అకౌంట్లోనైతే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట. ప్రతి ఒక్క రైతు సోదరుడు ఎవరైతే పొలం సాగు చేస్తున్న రైతులు ఎవరైతే ఉన్నారో వారందరి ఖాతాలో వచ్చేసి అకౌంట్లోనైతే డబ్బులు పడ్డాయి అని అయితే చెప్పడం జరిగింది. మీ యొక్క సమాచారం అలాగే మీ యొక్క ఏ జిల్లా ఉందో ఆ జిల్లాల వివరాలు కూడా మనకైతే ప్రభుత్వం అయితే లిస్ట్ అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట. ఈ 33 జిల్లాలు తెలంగాణలో ఉంటే మనకు 20 జిల్లాలనైతే విడుదల చేసినట్లయితే తెలుస్తుంది. మనకు 2-3 రోజులలోనైతే అందరికైతే డబ్బులు అయితే పడనున్నాయి. కొందరికైతే అలాగే మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. మేము కూడా రైతులమే, మాకు సంబంధించినవి అయితే డబ్బులు అనేవి పడ్డాయా లేదా ఇక్కడ మీరు స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు. 3 ఎకరాలు అయితే ఉండడం అయితే జరిగింది. 3 ఎకరాలు అయితే మనకు 2 ఎకరాల వారికి అయితే ప్రభుత్వం అయితే విడుదల చేసింది. అలాగే 6 ఎకరాల వారికి కూడా పడిన వారికి అయితే పడుతున్నాయి, పడని వారికి అయితే పడతలేవు అన్నమాట. సో ఇది అన్నమాట ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్